భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఎలా ఉన్నాయో, దాడులు ఏ రేంజ్ లో ఉన్నాయో టీవీ9 మీకు మినిట్ టు మినిట్ చూపిస్తోంది. సరిహద్దు ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు ఎప్పటికప్పుడు ఆ బ్రేకింగ్ న్యూస్ ని అందిస్తున్నారు. ఇందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ లో పాక్ దాడులతో పాటు భారత్ తిప్పి కొడుతున్న తీరును మా అసోసియేట్ ఎడిటర్ హసీనా బోర్డర్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఢిల్లీలో ఇవాళ కీలకమైన మీటింగ్స్, బ్రీఫింగ్స్ జరగబోతున్నాయి. మోదీ సర్కార్ ఏం చేయబోతుందో మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ రిపోర్ట్ చేస్తారు. ఇక అన్ని వార్ఫేర్స్ లో ఫెయిల్ అయిపోతున్న పాకిస్తాన్ అణు బాంబ్ అంటూ భారత్ ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. ఈ అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ముందు మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఆపరేషన్ సింధూర్ పై ఇండియన్ ఆర్మీ మరొక ప్రకటన జారీ చేసింది. తెల్లవారుజామున 5 గంటల వరకు డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు చేసింది. పశ్చిమ సరిహద్దు వెంబడి విచ్చల విడిగా కాల్పులకు తెగబడుతోంది. ఖాసా కంటోన్మెంట్ పరిధిలో పాక్ డ్రోన్లను కూల్చేశామని, సాధారణ పౌరులపై పాకిస్తాన్ దాడులకు తెగబడుతోందని, పౌరులపై దాడుల్ని తీవ్రంగా పరిగణిస్తామని చెబుతోంది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ వరి తెగింపు దాడులపై ఇండియన్ ఆర్మీ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడంతో పాటు సాధారణ పౌరులపై దాడులు చేస్తోందంటూ మండిపడింది. సాధారణ పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న పాకిస్తాన్ ప్రయత్నాలను సాగనివ్వబోం అంటూ హెచ్చరిస్తోంది. ఇక మనం చూస్తున్నాం, పాక్ పంజాబ్ లో ఎయిర్ బేస్ ని ధ్వంసం చేసింది. రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ లో రన్వే పై పెద్ద గొయ్యి ఏర్పడింది. పాక్ లోని 4 వైమానిక స్థావరాలపై భారత్ దాడికి దిగింది. రావుల్పిండిలోని నూర్ ఖాన్, చక్వాల్ లో ఉన్న మురీద్, షార్కోట్ లోని రఫీఫీ ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు. రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ లో రన్వే పై పెద్ద గొయ్యినే మనం ప్రస్తుతం స్క్రీన్ పై చూస్తున్నాం. పాక్ లోని 4 వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. రావుల్పిండిలో ఉన్న నూర్ ఖాన్, చక్వాల్ లోని మురీద్, షార్కోట్ లోని రఫీఫీ ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి.